హలో అండి. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యాయి. తన భార్య భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుందని మనోజ్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల మంచు మనోజ్ ఐక్య అనే సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ గురించి మాట్లాడుతూ ఇది రాజకీయ పార్టీ కాదు, ప్రజల గొంతుకగా పనిచేసే వేదిక మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ సంస్థ కార్యకలాపాల కోసం ఎలాంటి ఫండింగ్ లేదా డొనేషన్ తీసుకోవటం లేదని, పూర్తిగా సొంత నిధులతోనే నడిపిస్తానని మంచు మనోజ్ వెల్లడించారు. ఇది తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్, ప్రస్తుతం మేము రాజకీయాల్లో భాగమయ్యాం. నా భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారు అనే విషయాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. భూమా కుటుంబానికి రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆ కుటుంబానికి ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉండటంతో మౌనిక ఎంట్రీ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక మనోజ్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కూడా చర్చ జోరందుకుంది. కొందరు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే సంకేతమా అని ప్రశ్నిస్తున్నారు. మరి మంచు మనోజ్ ప్రారంభించిన ఐక్య సంస్థ నిజంగానే ప్రజల గొంతుకగా నిలుస్తుందా? భూమా మౌనిక రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.